అమ్మా, ఉపవాసం భక్తితో చేస్తే శ్రీహరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అవునత్తయ్యా, మీ దగ్గర నేర్చుకుని మొదటిసారి భక్తితో చేస్తాను. ఉపవాసం భక్తితో చేసిన హరినామస్మరణ జీవితంలో శుభాలను తీసుకువస్తాయి. ఉపవాసమంటే ఆకలితో ఉండటం మాత్రమే కాదు. మంచి మనసుతో మీరు చెప్పిన ప్రతి మాట నాకు జీవితాంతం గుర్తుంటుందత్తయ్యా. మీ ఆశీర్వాదంతో ఈ తొలి ఏకాదశి ఎంతో ఆనందంగా జరిగింది. భక్తి ఉన్న ఇంట్లో శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ ఉంటారు. ఈ ఐక్యతను ఎప్పటికీ కాపాడుకోండి. గోవింద. చాలా బాగుంది. నిన్న తొలి ఏకాదశి ఎంత బాగా జరిగిందో కదా. అవునత్తయ్య గారు, చాలా బాగా జరిగింది. ఇలాగే ప్రతి పండుగను ప్రేమగా భక్తితో జరుపుకుంటే మనింట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయి. ఇకపై ప్రతి ఏకాదశి మీతో కలిసి భక్తిగా ఆచరిస్తానత్తయ్యా. అత్తయ్య, ఆ అందమైన చీరకి బ్లౌజ్ కుట్టిస్తాను. అవునా అమ్మా? ఇప్పుడే తీసుకొస్తాను. చాలా బావుందత్తయ్య. అయ్యో, ఎంత అందంగా కుట్టావమ్మా.